హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక పిల్లాడిని చూపిస్తారు. ఇతని పేరు జాన్. వీడు గ్రహాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈలోగా వాళ్ళ అమ్మ పిల్లాడి దగ్గరికి వస్తుంది. తన కొడుకు టెలిస్కోప్ బిగించడం చూసి ఆమె కూడా టెలిస్కోప్‌లోంచి చూస్తుంది. ఆమెకు పెద్ద పెద్ద గ్రహాలు కనిపిస్తాయి. ఇది చూసి ఆమెకు చాలా కోపం వస్తుంది. తన కొడుకు చెంప మీద ఒకటి ఇచ్చి చదువు మీద కాన్సంట్రేషన్ చేయమని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్ 20 ఏళ్ల ముందుకు వెళుతుంది. ఇప్పుడు జాన్ చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు. చానా మంది సైంటిస్ట్‌లతో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో జాన్ తన మందు గురించి చెప్తూ, "ఈ ఇంజెక్షన్ వేసుకున్న వ్యక్తి మాయమైపోతాడు" అని చెప్తాడు. అక్కడున్న ఎవరికీ ఇతని మీద నమ్మకం కలగదు. అందుకనే అందరూ జాన్‌ని చూసి నవ్వుతారు. జాన్ అందరిని నమ్మించడానికి తనకు తాను ఇంజెక్షన్ చేసుకుంటాడు. కానీ ఇంజెక్షన్ మందు పనిచేయదు. ఇది చూసి మరోసారి అందరు సైంటిస్టులు జాన్‌ని ఆట పట్టిస్తారు. తనని చూసి గట్టిగా నవ్వుతారు. తన మందు పనిచేయకపోవడం వల్ల తన మీద తనకు చాలా కోపం వస్తుంది. పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు. నవ్వుతున్న సైంటిస్టులందరినీ కొడతాడు. తనకొచ్చిన కోపాన్ని ఆపుకోలేక నలుగురు సైంటిస్టులను చంపేస్తాడు. జాన్ పరిస్థితి బాగాలేనందున కోర్టు తనకు పనిష్మెంట్‌గా మెంటల్ ఆస్పత్రికి పంపిస్తారు. 6 నెలల తర్వాత జాన్ పిచ్చాసుపత్రి నుంచి పారిపోతుంటాడు. ఇప్పుడు ఇతనికి పిచ్చి పూర్తిగా నయమై ఉంటుంది. మరోవైపు కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్‌లో ఉంటారు. వీళ్ళు చాలా పెద్ద ఎదవలు. ఈలోగా అక్కడికి వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చి, "మీ ఫిజిక్స్ టీచర్ ప్రాంక్‌కి చనిపోయింది" అని చెప్తుంది. అందుకని ఆమె ప్లేస్‌లో మీకు ఫిజిక్స్ టీచర్‌గా మిస్టర్ స్మిత్ వచ్చాడు అని చెప్తుంది. ఈ స్మిత్ ఎవరో కాదు, మన సైంటిస్ట్ జానే. ఇతని పేరు మార్చుకుని స్కూల్‌కి వచ్చుంటాడు. ఈ అల్లరి పిల్లలు జాన్‌ని ఆట పట్టిస్తుంటారు. జాన్ అదేది పట్టించుకోకుండా ఫిజిక్స్ క్లాస్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే జాన్ చూపు క్లాస్‌లో ఒక అమ్మాయి మీద పడుతుంది. జాన్ ఆమెని ఒక క్వెషన్ అడుగుతాడు. నిజానికి ఈ క్లాస్‌లో ఎవరికీ అంతగా చదువు రాదు. అందుకని జాన్‌ని ఆట పట్టిస్తుంటారు. జాన్‌కి వీళ్ళ మీద చాలా కోపం వస్తుంది. అయినా ఏం చేయలేకపోతాడు. కొంతమంది అమ్మాయిలు బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు జాన్ వీళ్ళని చూసి పిచ్చోడైపోతాడు. డాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిలు స్నానం చేయడానికి వెళ్తారు. అయితే జాన్ తలుపు చాటున నిలబడి వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత జోసెఫ్ అనే అబ్బాయి వచ్చి అమ్మాయిలు స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి ఇలా చేయడం జాన్ చూసేస్తాడు. జోసెఫ్ వెళ్ళిపోయిన తర్వాత జాన్ కూడా అదే కిటికీ దగ్గరికి వెళ్లి అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి తన మెడ పట్టుకుని పైకి లేపి, "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అంటుంది. ఈమెను చూసి జాన్ చాలా భయపడతాడు. అంతలోనే తడబడుతూ, "ఇక్కడ నా డబ్బులు పడిపోయాయి. నేను నా డబ్బులు వెతుక్కుంటున్నాను" అంటాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ జాన్‌కి ఒక అడ్రెస్ ఇచ్చి, "ఈ అమ్మాయికి నీవు ట్యూషన్ చెప్పాలి" అంటుంది. ఆ తర్వాత జాన్ ఇంట్లో కూర్చొని తన ఎక్స్‌పెరిమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్ అయినందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అప్పుడు తన తోటి సైంటిస్టులు ఎగతాళి చేశారు. ఇప్పుడు ఈ స్కూల్‌లో పిల్లలు కూడా తనతో ఆడుకుంటున్నారు. అందుకని జాన్ మళ్ళీ తన ఎక్స్‌పెరిమెంట్‌ని పూర్తి చేయాలి అనుకుంటాడు. అందుకని జాన్ ఇతను పాత పనిని ప్రారంభించి కొన్ని రోజుల్లోనే తను మళ్ళీ ఫార్ములాని కనుక్కుంటాడు. స్టార్టింగ్‌లో తన కుందేలుపై ఈ మందును ప్రయోగిస్తాడు. కానీ తన ఈ ఫార్ములా కూడా పనిచేయదు. తనకు ఇంకా మెంటల్ ఎక్కుతుంది. దాని మీద ఆశ వదులుకోవాలి అనుకోడు. అందుకని మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫార్ములా తయారు చేస్తాడు. ఈసారి తన కుందేలు మాయమైపోతుంది. ఇలా జరగడం చూసి జాన్ చాలా సంతోషిస్తాడు. అందుకని జాన్ ఇప్పుడు దాన్ని మనుషుల మీద ప్రయోగించాలి అనుకుంటాడు. అందుకని ఆ ఇంజెక్షన్ తన మీదే ప్రయోగించుకుంటాడు. చూస్తూ చూస్తూ జాన్ కూడా మాయమైపోతాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కుందేలు కనపడుతుంది. అప్పుడు జాన్‌కి ఇది 10 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది అని అర్థమవుతుంది. జాన్ చాలా అలసిపోయి ఉంటాడు. అందుకని తను పడుకుండిపోతాడు. అయితే తనకి కలలో అమ్మాయిలు కనిపించి రమ్మని పిలుస్తూ ఉంటారు. అంతలో ఆ కల చెదిరిపోయి జాన్ నిద్రలేస్తాడు. అందుకని తనకు వచ్చిన కలని నిజం చేయాలి అనుకుంటాడు. అప్పుడే తనకు ప్రిన్సిపల్ అడ్రస్ ఇచ్చిన విషయం గుర్తుకొస్తుంది. ఆ అడ్రస్ స్కూల్లో చదివే అమ్మాయిది. లడ్డూ దొరికిందనుకొని వెంటనే ఇంజెక్షన్ చేసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. నిద్రపోతున్న ఆమె బట్టల్ని విప్పేసి ఆమెని దబిడి దిబిడి చేసి ఇంటికి వచ్చేస్తాడు. మరుసటి రోజు జాన్ స్కూల్లో పిల్లలకి సర్ప్రైజ్ టెస్ట్ పెడతాడు. ఆ తర్వాత టేబుల్ మీద కూర్చొని ఒక బుక్ చదువుతూ ఉంటాడు. టెస్ట్‌కి ఇచ్చిన టైం పూర్తయిన వెంటనే పిల్లలందరూ ఒక్కసారిగా బుక్కులు కింద పడేస్తారు. సడన్‌గా బుక్కులు కింద పడి శబ్దం వచ్చేసరికి జాన్ భయపడిపోతాడు. జాన్ భయపడడం చూసి పిల్లలందరూ నవ్వుతారు. ఈ క్లాస్‌లో పిల్లలందరూ నవ్వడం చూసి జాన్‌కి తనని ఎగతాళి చేసిన, నవ్విన సైంటిస్టులు గుర్తుకొస్తారు. తన ఓర్పు నశించిపోతుంది. వీళ్ళపై చాలా కోపంతో వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళని ఫెయిల్ చేస్తాడు. మరోవైపు ప్రిన్సిపల్ ఒక అబ్బాయిని తన రూమ్‌లోకి పిలిపించుకొని, "నువ్వు ఇంగ్లీష్‌లో చాలా వెనకబడి ఉన్నావు. నువ్వు ముందు ముందు మంచి కాలేజీలో చేరలేవు" అంటుంది. ఈ మాటలు విని స్టూడెంట్ చాలా భయపడిపోతాడు. అప్పుడే ప్రిన్సిపల్ ఆ అబ్బాయికి ఒక ఆఫర్ ఇస్తుంది. "నువ్వు కనుక నన్ను సుఖపెడితే నిన్ను పాస్ చేస్తాను" అంటుంది. ఇంత ఆఫర్ వచ్చాక ఎవడైనా వదులుకుంటాడా? వెంటనే ప్రిన్సిపల్‌తో ఆ అబ్బాయి బమ్ చిక్ బమ్ చేస్తాడు.
మరోవైపు జాన్ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. తనకి భయంకరమైన కల వస్తుంది. అదేంటంటే తను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటిది. జాన్ వాళ్ళ డాక్టర్ వాళ్ళ అమ్మతో జాన్ చాలా తెలివిగల అబ్బాయి. ఏదైనా తను అనుకుని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. కానీ తన మనసు మాత్రం చాలా చిన్నది. అందువల్ల తను ఏది సాధించలేడు అని చెప్తాడు. మరుసటి రోజు ఇద్దరు పిల్లలు టాయిలెట్ పోస్తూ జాన్ వాళ్ళని ఫెయిల్ చేసినందుకు జాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ మాటలను జాన్ వింటాడు. కొంతసేపటి తర్వాత జాన్ క్లాసులోకి వెళ్ళి పాఠాలు చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రిన్సిపల్ జాన్ని తన రూమ్కి రమ్మని పిలుస్తుంది. జాన్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే ప్రిన్సిపల్ జాన్ని నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అందుకు జాన్ ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు, అలాగే నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అని చెప్తాడు. ఇది విని ప్రిన్సిపల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రిన్సిపల్ లేచి జాన్ దగ్గరికి వెళ్తుంది. అయితే జాన్కి సిగ్గెక్కువ. అందువల్ల ప్రిన్సిపల్కి చాలా కోపం వస్తుంది. ప్రిన్సిపల్ తనని బెదిరిస్తుంది. ఇప్పుడు నువ్వు గనక నా వేడిని చల్లార్చకపోతే నిన్ను స్కూల్ నుంచి తీసేస్తాను అంటుంది. నీ మీద డ్రగ్స్ కేసు కూడా పెట్టిస్తాను అని బెదిరిస్తుంది. ఎందుకంటే తనకి జాన్ తయారు చేసిన ఇంజెక్షన్ దొరికి ఉంటుంది. ఆమె పోలీసులకి ఫోన్ చేస్తుండడం చూసి జాన్ భయపడి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి ఆమెని బంచిక్ చేస్తాడు. ప్రిన్సిపల్ తనని బెదిరించింది కాబట్టి రొమాన్స్ చేస్తూనే తనని కత్తి తీసుకుని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత జాన్ ప్రిన్సిపల్ రూమ్లో నుంచి తన క్లాస్ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు పిల్లలందరూ ఇతన్ని ఆట పట్టిస్తూ తన మీద నీళ్లు పోస్తారు. వీళ్ళు తన కోపాన్ని ఇంకా పెంచారు. వీళ్ళు జాన్ అంటే ఏమనుకుంటున్నారు, వీళ్ళకి నా గురించి తెలియదు అని కాలేజ్ ప్రతి డోర్ని క్లోజ్ చేస్తాడు. ఇంజెక్షన్ తీసి తన బాడీలోకి ఎక్కించుకుని మాయమైపోతాడు. అలా మాయమైపోయిన తర్వాత జాన్ ఒక జంట దగ్గరికి వెళ్తాడు. అందులో ఫస్ట్ ఆ అబ్బాయిని చంపేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బట్టలు చించి పరిగెత్తిస్తాడు. పారిపోతున్న ఆ అమ్మాయిని కూడా జాన్ చంపేస్తాడు. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఆ అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని చూసి అక్కడి నుంచి పారిపోతూ క్లాస్ రూమ్లోకి వస్తారు. ఆల్రెడీ జాన్ క్లాసులో కూర్చుని ఉంటాడు. వాళ్ళు జాన్తో మేము మా క్లాస్మేట్ శవం చూసామని చెప్తారు. జాన్ వాళ్ళతో మీరు ఇక్కడే ఉండండి, నేను పోలీసులను పిలుస్తానని చెప్పి అక్కడ నుంచి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత జాన్ ఇంజెక్షన్ తీసుకుని క్లాస్ రూమ్లోకి వస్తాడు. అయితే వీళ్ళకి జాన్ మాటలు వినిపిస్తుంటాయి, కానీ తను వీళ్ళకి కనపడడు. అందువల్ల ఈ అమ్మాయిలు చాలా భయపడిపోతారు. డోర్ దగ్గరికి పారిపోతారు. అయితే డోర్ క్లోజ్ అయి ఉంటుంది. ఆ తర్వాత జాన్ ఒక అమ్మాయి బట్టల్ని విప్పేసి ఫిష్ ట్యాంక్ లో వేసి చంపేస్తాడు. ఆ తర్వాత మరో అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకు ముందు ప్రిన్సిపల్ అడ్రస్ ఇచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి తన ఫేవరెట్ అమ్మాయి. అందుకని ఈ అమ్మాయి నోట్లో తన మంత్రదండం పెడతాడు. ఆమె ఊపిరాడక చనిపోతుంది. ఆ తర్వాత విక్కీ బాయ్ ఫ్రెండ్ ఒక రూమ్ లో ఉంటారు. అప్పుడు విక్కీ స్నానం చేయడానికి వెళ్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. విక్కీ స్నానం చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జాన్ అక్కడికి వస్తాడు. జాన్ విక్కీని నీళ్ళలో పడేస్తాడు. విక్కీ కరెంట్ షాక్ వల్ల చనిపోతుంది. ఆ తర్వాత విక్కీ బాయ్ ఫ్రెండ్ విక్కీ ఇంతసేపైనా రాలేదని రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. ఆమెను ఎవరో చంపేసి అల్మారాలో దాచిపెట్టారు అనుకుంటాడు. అతను విక్కీని చూసి చాలా భయపడిపోతాడు. ఈలోగా అతని నోట్లో కూడా ఒక అరటిపండు పడుతుంది. అతను భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. జాన్ ఇతన్ని కూడా మేడపై నుంచి కిందకి తోసేస్తాడు. ఇతను కార్ మీద పడి చనిపోతాడు. మరోవైపు ప్రిన్సిపల్ రూమ్లో ఇద్దరు అప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే కాసేపట్లో బంచిక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడే ఆ అమ్మాయి బాత్రూంలో తన సామాన్ తీసుకోవడానికి వెళ్తుంది. ఆమె లోపల విక్కీ డెడ్ బాడీని చూసి పెద్దగా అరుస్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఇదంతా చేశాడు అనుకుని అతన్ని పిచ్చ కొట్టుడు కొడతాడు. అంతలో మాయమై తిరుగుతున్న జాన్ అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరిని జాన్ కనిపించకుండా పిచ్చ కొట్టుడు కొడతాడు. ఈ అబ్బాయి కూడా చాలా బలవంతుడు. అందుకనే జాన్తో ఫైట్ చేస్తాడు. అందువల్ల జాన్కి కూడా కొన్ని దెబ్బలు తగులుతాయి. వీళ్ళిద్దరు ఫైట్లోనే ఇంజెక్షన్ యొక్క 10 నిమిషాల సమయం కూడా అయిపోతుంది. ఆశ్చర్యంగా జాన్ వీళ్ళిద్దరికీ కనిపిస్తాడు. వీళ్ళు జాన్ని చూసి షాక్ అవుతారు. ఈ ఛాన్స్ ఉపయోగించుకుని జాన్ అతని మీద దాడి చేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. ఆ అమ్మాయిని చంపేసి ఆ తర్వాత జాన్ ఇంటికెళ్ళి తన సామానంతా ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకుంటాడు. ఈలోగా ఆ అబ్బాయి గన్ తీసుకొని జాన్ దగ్గరికి వస్తాడు. కానీ జాన్ తనని నెట్టేసి మళ్ళీ ఇంజెక్షన్ తీసుకుంటాడు. ఆ తర్వాత జాన్ కనపడకుండా ఆ అబ్బాయిని పిచ్చకొట్టుడు కొడతాడు. అప్పుడే ఆ అబ్బాయికి అక్కడ పడున్న ఇంకొక ఇంజెక్షన్ దొరుకుతుంది. ఆ అబ్బాయి ఆ ఇంజెక్షన్ వేసుకొని తను కూడా మాయమైపోతాడు. అలా ఒకరికొకరు కనిపించకుండా ఒకరినొకరు పిచ్చకొట్టుడు కొట్టుకుంటారు. ఈలోగా గన్ పైకి లేస్తుంది. అందులోంచి బుల్లెట్ తగిలి ఒక వ్యక్తి చనిపోతాడు. బుల్లెట్ సౌండ్ విని కింద ఉన్న పోలీసులు పైకి వస్తారు. వాళ్ళు ఈ డెడ్ బాడీ జాన్ది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పోలీసులు వెళ్ళిన వెంటనే జాన్ బయటికి వచ్చి పెద్దగా నవ్వుతాడు. అయితే జాన్ ఇంతటితో ఆగిపోడు. ఒక ఇంజెక్షన్ వేసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. మరోవైపు టీవీలో యాంకర్ జాన్ గురించి న్యూస్ చదువుతూ ఉంటుంది. అందుకని జాన్ ఈమె మీద ప్రతీకారం తీర్చుకోవాలని టీవీ స్టూడియోలో ఉండగానే ఆమె బట్టలు చించేస్తాడు. అందువల్ల జాన్ ఇంకా బతికే ఉన్నాడని అందరికీ అర్థమవుతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.